వెల్కమ్ టు వేదిక ఫిల్మీ స్పోర్ట్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. అయితే అస్థిరత కూడా కనిపిస్తోంది. అత్యధిక స్కోర్లు చేసినా తక్కువ స్కోర్లకు కుప్పకూలిపోతోంది. ఓవర్ అగ్రెషన్ తగ్గించుకుని బౌలింగ్లో మెరుగైన ప్రణాళికతో ప్లే ఆఫ్స్కి చేరే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ చరిత్రలోనే మరో టీం చేయనంత విధ్వంసకర బ్యాటింగ్స్ చేస్తూ ప్రత్యర్థులను వణికించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లు కొట్టిన టీమ్గా ఆరెంజ్ ఆర్మీకి తిరుగులేని రికార్డు ఉంది. 287, 286, 277 ఇలా పెద్ద స్కోర్లను ఎస్ఆర్హెచ్ పేరిటే ఉన్నాయి. గత సీజన్ నుంచే ఇలాంటి దూకుడైన ఆటను చూపిస్తున్న ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో తొలి మ్యాచ్లోనే 286 పరుగులు భారీ స్కోర్ కొట్టింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇదే రెండో అత్యధిక స్కోర్. నెంబర్ 1 కూడా సన్ రైజర్స్ పేరిటే ఉంది. ఇంత భీకర బ్యాటింగ్ చేసే జట్టు బ్యాటింగ్ పిచ్ పై కేవలం 120కే కుప్పకూలడంతో అంతా షాక్ అయ్యారు. తొలి మ్యాచ్ తర్వాత వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి అప్పుడే ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. సీజన్ ఆరంభానికి ముందు సీజన్ ఆరంభమై తొలి మ్యాచ్ ముగిసిన తర్వాత వామ్మో కాటేరా మా కొడుకులు టీం అంటూ అభిమానులు జేజేలు అందుకున్న ఎస్ఆర్హెచ్ ఇప్పుడు ఈ టీం ఏంటి ఇలా ఆడుతోంది అంటూ విమర్శలు ఎదుర్కొంటుంది. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ సైతం టీం ప్రదర్శనపై అసంతృప్తిగా ఉన్నారు. ఎంత అగ్రెసివ్ గేమ్ ఆడినా మరీ ఇంత అట్టడుగున బ్యాటింగ్ చేస్తారా అంటూ మండిపోతున్నారు. తొలి మ్యాచ్ లోని సూపర్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ కు మిగతా టీం అభిమానులు దిష్టి తగిలిందేమో అంటూ కొంతమంది నెటిజన్లు సరదాగా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అయితే మరి ఓవర్ అగ్రెషన్ కాకుండా పిచ్ కండిషన్, మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా కూడా ఆడాల్సిన అవసరం ఉందని, ప్రతి మ్యాచ్లో 250కి పైగా స్కోర్ కొట్టాలంటే కష్టమని, ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కి చేరాలంటే రాబోయే మ్యాచ్లో కాస్త చూసి ఆడుకుంటే సరిపోతుందని క్రికెట్ నిపుణులు అంటున్నారు. కాస్త ఓవర్ అగ్రెషన్ తగ్గించుకొని బౌలింగ్లో సరైన మార్పులు చేసుకుంటే ఎస్ఆర్హెచ్ మళ్ళీ విజయాలు బాట పట్టే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వేదిక ఫిల్మీ స్పోర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ రోస్లిన్.